మీ తండ్రి గారు ఏమన్నారు? నీకు యవ్వరాజ్యం ఇవ్వనన్నారు, నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. నేను దైవమే కదా, నేను శాసిస్తున్నాను. నువ్వు అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. తల్లి మాట కాదని నువ్వు వెళ్ళిపోయావనుకో, నన్ను అగౌరవపరిచిన దానివి కాబట్టి నువ్వు దుర్దశని పొందవలసి వస్తుంది. ఎందుకని? తండ్రి గారు చెప్పిన మాట కాదంటే దాని వలన ఉత్తమగతులు ఉండవని నువ్వు అంటున్నావు, అది ధర్మం కాబట్టి. మరి ఇప్పుడు నేను చెప్పిన మాట కాదన్నా కూడా ధర్మం తప్పినట్టేగా. అందుకని నువ్వు వెళ్ళడానికి వీల్లేదండి. నిజంగా రాముడు కాబట్టి తాను పాటించవలసిన మార్గాన్ని సమర్థించుకొని నిలబడ్డాడు తప్ప, అన్యులకైతే నిజానికి ఎంత క్లిష్టమైన స్థితో అటువంటప్పుడు మాట్లాడడం. అంటూ ఆవిడంది, అంతకా కాదని నువ్వు వెళ్ళిపోతావా? ప్రాయోపవేశం చేసి చనిపోతాను. నా కారణంగా అమ్మ చనిపోయింది అన్న మాటకి కూడా నువ్వు భయపడనంటే నీ ఇష్టం, బయలుదేరు.